పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి ఊరట లభించింది. అదానీ గ్రూప్ కు చెందిన పలువురు వ్యక్తులపై నమోదైన లంచం కేసులో దర్యాప్తు కోసం వినియోగించిన 50 ఏళ్ల నాటి చట్టం అమలుకు విరామం ప్రకటించాలని అమెరికా న్యాయశాఖను ఆదేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవోపై సంతకం చేయడం, ఇందుకు నేపథ్యంలో వ్యాపారాల్లో కొనసాగడానికి అధికారులకు లంచం ఇచ్చే అమెరికా కంపెనీలు, విదేశీ సంస్థలపై చర్యలు తీసుకునే 1977 ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలును నిలిపేస్తూ ట్రంప్ సంతకాలు చేసి యుఎస్ అటార్నీ జనరల్ ఫామ్ బోండీకి ఆదేశాలు జారీ చేశారు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా, అధిక ధరకు సౌర విద్యుత్ని కొనుగోలు చేసేలా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు FCPA కింద పలువురుపై అమెరికాలో కేసులు నమోదులు చేశారు. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్ సమీకరించడమే అక్కడి నమోదైన కేసుకు కారణం. సౌర విద్యుత్ విక్రయ కాంట్రాక్టుల్లో అనుకూల షరతులు అమలు చేసేందుకు అదానీ గ్రూప్ $250 మిలియన్ అంటే సుమారు 2029 కోట్ల మేర లంచాలిచ్చారన్నది ఆరోపణ. ఇందులో 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు ఇచ్చినట్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ అదానీ భేటీ తర్వాత ఒప్పందాలు జరిగాయని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. అదానీపై దర్యాప్తు చేపట్టాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో న్యాయశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్ చైర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ లంచాలను చెల్లించడానికి ప్రాజెక్ట్ నిధుల నిమిత్తం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తమపై నమోదైన ఆరోపణలన్నిటినీ అదానీ గ్రూప్ కొట్టిపారేస్తూ వచ్చింది. తాజాగా ట్రంప్ ఆదేశాలు అదానీ గ్రూప్ కు ఊరటనిచ్చేవి. FCPA కింద ఉన్న మార్గదర్శకాలను, దర్యాప్తుకు సంబంధించిన విధానాలను అటార్నీ జనరల్ సమీక్షించాలి. సమీక్షా కాలంలో ఏ కొత్త FCPA దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ చర్యలను మొదలు పెట్టకుండా అటార్నీ జనరల్ చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఏదో ఒక కేసుకు ఈ చట్టం అమలును నిలిపివేసే చర్యలు తీసుకోవచ్చని ఆ ఆదేశాల్లో ఉంది. ప్రస్తుతం FCPA దర్యాప్తులన్నిటినీ సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. మార్గదర్శకాలు, విధానాల సవరణలు జారీ అయ్యాక అటార్నీ జనరల్ అదనపు చర్యలను నిర్ణయిస్తారు. గతంలో FCPA దర్యాప్తులు, ఎన్ఫోర్స్మెంట్ చర్యలకు సంబంధించిన దిద్దుబాటు చర్యలు అవసరమా కాదా, ఏవైనా చర్యలు తీసుకోవాలా, అధిక జోక్యం అవసరం అవుతుందా లాంటి అంశాలను పరిశీలించి అధ్యక్షుడికి ఆయా చర్యలను సిఫారసు చేస్తుంది. అయితే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదానీ గ్రూప్పై అమెరికా న్యాయశాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయంటూ కొత్త అటార్నీ జనరల్ కు 6 US కాంగ్రెస్ మెన్ లేఖ రాయడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.